నమస్కారం అండి. కార్తీక పురాణము 10వ రోజు. యముడు అజామిల్ని గత జన్మను వివరించుట. విష్ణు దూతలతో కలిసి ప్రయాణిస్తున్న అజామిలుడు విష్ణు యమ దూతల వాదనలను విన్నాడు. అతని పరిస్థితి అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆనందాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. నాకు ఒక సుగుణమైనా లేదు, పైగా నిందించడానికి తగిన నికృష్టమైన ఎన్నో పనులను చేశాను. నిజానికి నేను నరకంలో నానా బాధలు పడాల్సిన వాడిని. అయినా చివరి దశలో నారాయణ అంటూ నా కొడుకుని పిలవడం వల్లనే నేను భగవంతుడి నామాన్ని పలికిన వాడినయ్యాను. అందువల్లనే నేను చేసిన పాపాలని పటాపంచలై శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందే పుణ్యాన్ని పొందగలిగాను. కులహీనురాలైన స్త్రీతో సంసారం చేసిన ధర్మాధర్మాలను వదిలిపెట్టిన నికృష్టుడిని. అయినా నా కుమారునికి నారాయణ అనే పేరు పెట్టుకోవాలని ఎందుకని అనిపించిందో ఏమో నాకు. ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల వైకుంఠనాథుని నామాన్ని నా కొడుకు పెట్టుకోవాలనిపించింది. అదే నారాయణ నామాన్ని పలికించే భాగ్యాన్ని కలిగించింది అనుకుంటూ పరమానంద పడిపోయాడు అని చెప్పాడు వశిష్ఠుడు. అజామిల్ని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి, వివరంగా చెప్పండి అని జనకుడు వశిష్ఠ మహర్షిని ప్రశ్నించాడు. విష్ణు భటులు అజామిల్ని తీసుకుని వెళ్ళారు. యమభటులు యముడి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా వివరంగా చెప్పారు. యమధర్మరాజు పరిస్థితిని గ్రహించాడు. శాంత చిత్తుడై, భటులారా, ఎంతటి పాపాత్ముడైనా మరణించే సమయంలో హరిహరులిద్దరిలో ఎవరి నామాన్ని తలుచుకున్నా వారి పాపాలని హరించకపోతాయి. వాళ్ళని శిక్షించే అధికారం మనకి ఇక ఉండదు. అందులోనూ అజామిలుడు పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని మనం మరిచిపోలేనిది అంటూ తన భటులకు అజామిల్ని పూర్వజన్మను గురించి చెప్పడం మొదలుపెట్టాడు. గత జన్మలో అజామిలుడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో జన్మించాడు. పెరిగి పెద్దవాడై ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తున్నాడు. ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరించేవాడు. రాను రాను ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ ఎక్కువైంది. ఆలయంలో పరిశుద్ధతను పవిత్రతలను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. కాలం గడుస్తున్న కొద్దీ వ్యసనాలకు అలవాటు పడిపోయాడు. మంచి అందగాడైన అజామిల్లికి ఒక బ్రాహ్మణ స్త్రీతో పరిచయం ఏర్పడింది. ఆమె భర్త సౌమ్య గుణానికి మారుపేరుగా ఉండేవాడు. తన గ్రామంలోనూ ఇరుగు పొరుగు ఊర్లలోనూ ఆయా వారానికి వెళ్ళి సంపాదించుకొని వచ్చి భార్యను పోషించుకుంటుండేవాడు. పూజారి అయిన అజామిల్నికి పొత్తుతో ఆ బ్రాహ్మణ స్త్రీకి భర్త పట్ల విముఖత ఏర్పడింది. ఒకరోజు ఆమె భర్త ఆయావరం వెళ్ళి వచ్చిన ద్రవ్యాలను నెత్తిన పెట్టుకొని మోసుకొని అలసిపోయి ఇంటికి వచ్చాడు. మూటను తలపై నుంచి దింపుకొని మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు. ఆమె మంచినీళ్ళు ఇవ్వకపోవడమే కాదు, సరైన సమాధానం కూడా చెప్పలేదు. దాంతో అలసిన ఆ బ్రాహ్మణుడు కోపంతో భార్యను కర్రతో కొట్టాడు. అంతే, ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకుంది. కోపంతో భర్తను తిరిగి కొట్టడం మొదలుపెట్టింది. భార్య ఆ విధంగా తన మీద తిరగబడుతుందని ఊహించలేదు ఆ బ్రాహ్మణుడు. ఆమె కొట్టే దెబ్బలను తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆమెకు భర్త యొక్క అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒక రోజున ఆమె కామోద్రేకంతో బాగా అలంకరించుకొని అందగాడైన ఒక చాకలివాని ఇంటికి వెళ్ళింది. తనతో సంసారం చేయమని అడిగింది. అతడు ఆమె మాటలు విని చాలా ఇబ్బంది పడ్డాడు. నువ్వు బ్రాహ్మణ స్త్రీవి, నీతో సాంగత్యం నేను చేయకూడదు, భర్తకు ద్రోహం చేయడం నీకు తగదు అంటూ మందలించి ఇంటికి తిరిగి వెళ్ళిపోమన్నాడు. అయినా బ్రాహ్మణ స్త్రీ అతడి మాటలను పట్టించుకోలేదు. అతడి మీదకి పోతుంది. దాంతో ఆ చాకలి ఆమెను కొట్టి అవతలికి పంపించాడు. ఆ అవమానంతో తిరిగి వస్తూ శివాలయానికి వచ్చింది. అక్కడ తన ప్రియుడైన పూజారిని చూసింది. ఆ రాత్రి అతనితో రతిక్రీడ జరిపింది. ఆ మరునాడు ఉదయం చాకలివాడు అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. అతడి మాటలను, రాత్రి తాను చేసిన పనిని తలుచుకొని మిక్కిలి కుమిలిపోయింది. ఆమెకు భర్త పట్ల ప్రేమాభిమానాలు పెళ్ళుబికినాయి. అతడిని వెతికి ఇంటికి తీసుకొని వచ్చి అతడినే ప్రేమిస్తూ మిగిలిన జీవితమంతా గడిపింది. మరికొంతకాలం గడిచినాక శివాలయం పూజారి మరణించి రౌరవాది నరకాలన్నింటినీ అనుభవించి అజామిల్లుగా సత్యనిష్ఠునిగా కుమారుడే జన్మించాడు. ఆ తర్వాత విప్రుని భార్య కూడా మరణించి నరక బాధలను అనుభవించి కన్యకుబ్జ దేశంలో శూద్ర స్త్రీగా పుట్టింది. ఆమె జాతకం మంచిది కాదని, తండ్రికి ఆమె వలన గండం ఉన్నదని చెప్పారు. అప్పుడు తండ్రి ఆమెను పసిగుడ్డిని తన ఇంటికి దూరంగా వదిలిపెట్టేశాడు. ఆ పసిబిడ్డను ఒక బ్రాహ్మణుడు తీసుకొని వచ్చి పెంచి పెద్ద చేశాడు.
ఆ కులహీనురాలైన స్త్రీని విప్రుడు స్వీకరించాడు. జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలు భగవన్నామాన్ని తలుచుకోవడంతో తొలగిపోతాయి కనుకనే అజామిల్నుకి నరకానికి వెళ్ళవలసిన స్థితి రాలేదు. జనక మహారాజా, శ్రీహరిని స్మరించడం, కీర్తించడం వలన, భక్తితో సేవించడం వలన పాపాలు నశిస్తాయి. మనస్సును స్థిరపరచుకొని ఇతరమైన ఆలోచనలు లేకుండా ఏకాగ్రమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించడం కంటే గొప్ప అదృష్టం మరొకటి ఏదీ ఉండదు. ముక్తి మోక్షాలకు హరినామ స్మరణమే దివ్యమైన సాధనను వివరించాడు వశిష్ఠ మహర్షి. తచ్చింతనం తత్కథనం అన్న ఉపనిషద్ వాక్యాల ప్రకారం నిరంతరం ఏకాగ్ర మనస్సుతో భగవంతుని గురించి ఆలోచించడము, ఆయననే తలుచుకోవడం, ఆయననే కీర్తించడం ఆయనవే ముక్తి సోపానాలు. మనసుకు ఏకాగ్రత కుదరడం, భగవంతుని యందు లగ్నమవడం ప్రధానమని సూచిస్తున్నది అజామిల్ని పూర్వగాథ. 10వ రోజు పారాయణం సమాప్తమండి. 11వ అధ్యాయము మందరుని చరిత్ర. జనక మహారాజా, కార్తీక మాస వైశిష్ట్యాన్ని, ఆ మాసంలో ఆచరించవలసిన పనులను, వాటి మహత్యాలను నీకు వివరంగా చెప్పాను. ఈ మాసంలో విష్ణుమూర్తిని అవిశ పూలతో ఆరాధన చేస్తే చాంద్రాయణ వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. దర్భతో పూజించిన, వస్త్రాలతో పూజించిన ఉత్తమ గతులు కలుగుతాయి. ఈ కార్తీక పురాణం చదివినా విన్నా కష్టాలు తొలగిపోయి దోషాలు దూరమే ముక్తి లభిస్తుంది. ఈ విషయాన్ని సూచించే మందరుడి కథ చెబుతాను విను. పూర్వం మందరుడనే విప్రుడు ఉండేవాడు. అతడు పుట్టినది విప్రునిగా అయినా పూజలు చేసేవాడు కాదు. వైదిక ధర్మాచారాలకు చాలా దూరంగా ఉండేవాడు. ఇతరుల ఇళ్లలో సేవలు చేస్తూ సమస్త దుర్వ్యసనాలను అలవాటు చేసుకొని వాటితోనే కాలం గడుపుతుండేవాడు. అతడి భార్య సుగుణవతి, పతిభక్తి కలిగిన పరమ ఇల్లాలు. మందరుడు రాను రాను దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు. దారులు కాచి బాటసారులను దోచుకునేవాడు. ఒక రోజున మందరుడు పొరుగురులో పనిచేసుకొని తన గ్రామానికి పోతున్న ఒక వ్యక్తిని అడ్డగించి అతని వద్ద ఉన్న సొమ్మును అపహరించాడు. అది చూసిన నరకిరాతకుడు మందరుని చంపి ఆ సొమ్మును తీసుకొని తన గూడెం వైపుకి వెళ్తున్నాడు. ఇంతలో అడవిలో అటుగా వచ్చిన పులి అతడి మీద పడి చంపేసింది. ఆ నరకిరాతకుడు కూడా తన చేతిలో ఉన్న గండ్రగొడ్డలతో ఆ పులిని చంపి తాను మరణించాడు. ధనం మీద ఉన్న ఆశ కారణంగానే వాళ్ళు మరణించారు. ఈ విధంగా ఒకేసారి మరణించిన ఈ ముగ్గురిని యమభటులు నరకానికి తీసుకుపోయారు. మందరుడు మరణించిన తర్వాత అతడి భార్య పూజలు చేస్తూ కాలం గడుపుతుండేది. ఒక రోజున ఆ గ్రామానికి ఒక మహర్షి వచ్చాడు. ఆ మహర్షికి మందరుడి భార్య పాదపూజ చేసి సత్కరించి తన దీనగాథను చెప్పుకొని, హరినామాన్ని తలుచుకుంటూ జీవిస్తున్నాను, నాకు ఏదైనా మోక్ష మార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించింది. ఆ మహర్షి ఆమెతో, ఈరోజు మిక్కిలి పవిత్రమైన కార్తీక పూర్ణిమ. దేవాలయంలో పురాణ ప్రవచనము ఉంది. నేను నూనె తెస్తాను. నువ్వు ప్రమిదల్ని తీసుకుని వచ్చి ఒత్తులు వేసి ఆలయంలో దీపారాధన చెయ్యి. దానివలన నీకు అనంతమైన పుణ్యం వస్తుందని చెప్పాడు. ఆ మాటలకు ఆమె మిక్కిలి సంతోషించి ఆలయానికి వెళ్ళి అలికి ముగ్గులు పెట్టింది. ప్రమిదలను, ఒత్తుల్ని తెచ్చి మహర్షి తెచ్చిన నూనెతో దీపారాధన చేసి మహర్షికి ఇచ్చింది. ఆ తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి ఆలయంలో కార్తీక పురాణం చెబుతున్నారు రమ్మని పిలిచింది. ఆ రాత్రి అందరితో కలిసి కార్తీక పురాణాన్ని విన్నది. కొంతకాలం గడిచినాక ఆయువు తీరడంతో ఆమె మరణించింది. విష్ణు భటులు వచ్చి ఆమెను విశ్వక విమానం ఎక్కించుకొని విష్ణులోకానికి తీసుకువెడుతున్నారు. దుర్మార్గుడైన భర్తతో సాంగత్యం ఉన్న కారణంగా ఆమెకు గల కొద్ది దోషం వలన ఆమెను నరకం మీదుగా తీసుకువెళ్లారు విష్ణువు దూతలు. ఆమె ఆ సమయంలో నరకంలో యమయాతనలను అనుభవిస్తున్న భర్తను, అతడితో పాటు మరణించిన కిరాతకుడిని, పులిని చూసి వారెందుకు నరకంలో బాధలు అనుభవిస్తున్నారు, ఎందుకు హింసించబడుతున్నారని విష్ణుదూతలను ప్రశ్నించింది. విష్ణుదూతలు వాళ్ళంతా కులాచారములను వదిలిపెట్టి నీతి నియమాలను పాటించకపోవడం వలన దొంగతనం చేస్తున్న నీ భర్త, ఇతరులిద్దరూ ప్రాణహింస చేయడం వలన శిక్షలను అనుభవిస్తున్నారని చెప్పారు. అయితే ఆ ముగ్గురు తరించే మార్గం ఏదైనా ఉంటే ఉపదేశించమని విష్ణుదూతలను మందరుడి భార్య ప్రార్థించింది. ఓ పుణ్యాత్మురాలా, నువ్వు అనేక మార్గాల ద్వారా అనేక విధాలైన పుణ్యాలను సంపాదించుకున్నావు. పైగా శీలవతివై పతిసేవా పరాయణురాలివైనావు. ఆధ్యాత్మిక ప్రవర్తనతో పవిత్రురాలివై పుణ్యవంతురాలివయ్యావు. నీ సంకల్పానికి అడ్డు ఏముంది? కార్తీక పూర్ణమి నాడు దీపానికి ఒత్తి చేసి ఇచ్చిన ఫలితాన్ని పులికి, ప్రమిదలనిచ్చిన ఫలితాన్ని కిరాతకుడికి, పురాణం విన్న ఫలితాన్ని నీ భర్తకు ఇచ్చినట్లయితే వారు కూడా పవిత్రులై యమలోకం నుండి బయటపడతారు అని చెప్పారు.
ఆ మాట విన్న మందరుడి భార్య పరమానందపడింది. వెంటనే తనకు లభించిన ఆయా పుణ్య ఫలితాలను ఆ ముగ్గురికి ధారపోసింది. అప్పుడు వారంతా నరకం నుండి విముక్తులై ఆమెతో పాటు వైకుంఠానికి వెళ్ళారు. ఓ మహారాజా, కార్తీక మాసంలో పురాణం వినడం వలన, పారాయణ చేయడం వలన, దీపం వెలిగించడం వలన తప్పక ముక్తి లభిస్తుంది. స్వయం తీర్ద్వా పరాం తారయతి అన్న సూక్తిని అనుసరించి వారు తరించడమే కాక ఇతరులను ఉద్ధరించగలుగుతారు అనే విషయాన్ని సార్థక నామధేయురాలైన సుగుణవతి సూచిస్తోంది. 11వ రోజు పారాయణం సమాప్తం. 12వ అధ్యాయం కార్తీక ద్వాదశి విశిష్టత. వశిష్ఠుడు జనక మహారాజా, కార్తీక మాసంలో చేయవలసిన విధులను, వాటి గొప్పతనాలను, ఆరాధనలను, ఉత్సవాలను, దాన ధర్మాలను అత్యంత గొప్పవని వివరించాను. ఈ నెలలో రోజులన్నీ ఒక రోజుని మించి మరొక రోజు చాలా గొప్పవి. ఈ మాసంలో సోమవారము, మంగళవారాలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. కార్తీక శని త్రయోదశి మంగళవారాల కంటే మిక్కిలి ఫలప్రదం. శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకము. కార్తీక పౌర్ణమి గొప్పది. పౌర్ణమి కంటే గొప్పది ఏకాదశి. కార్తీక ఏకాదశి కంటే ద్వాదశి అనేక రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తున్నాయి. బహుళ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి కార్తీక ద్వాదశి పారాయణ చేయడం వలన అనేక బ్రాహ్మణ సమారాధనలు చేసిన ఫలితాన్ని కలిగిస్తాయి. అంతేకాక గంగానది ఒడ్డున గ్రహణం వచ్చిన రోజు అనేక వేల మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన ఫలితం కూడా సిద్ధిస్తుంది. పుణ్యప్రదమైన తిథులలో చేసే సంతర్పణలన్నిటికంటే ద్వాదశి నాడు చేసే సంతర్పణలు ఇచ్చే ఫలితం అనంతం. క్షీరాబ్ది ద్వాదశి శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుండి లేచే రోజు. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు కనీసం ఒక్క బ్రాహ్మణునైనా అన్నదానం చేస్తే విష్ణు సాయుధ్యం కలుగుతుంది. ఆ రోజున చేసే ధనదానము సద్ధర్మ దానమవుతుంది. ఆ రోజున గోదానం చేస్తే ఆ గోవు శరీరంపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాల కాలము స్వర్గాధిపత్యం లభిస్తుంది. ఆ ద్వాదశి రోజున వస్త్రదానం చేసిన, దీపదానం చేసిన జన్మాంతరాల్లోని పాపాలు నశిస్తాయి. దక్షిణ తాంబూలాలతో కలిసి యజ్ఞోపవీతాన్ని దానం చేస్తే ఇహపర లోకాల్లో సుఖాలు లభిస్తాయి. తులసిని కానీ సాలగ్రామాన్ని కానీ దానం చేస్తే 4 సముద్రముల చేత చుట్టబడిన భూమినంతటినీ దానం చేసిన సత్ఫలితం లభిస్తుంది. రాజర్షి, దీనికి సంబంధించిన ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాను. సావధాన మనస్సుతో విను. పావనమైన గోదావరి నది ఒడ్డున దయా దాక్షిణ్యాలు లేని యుక్తాయుక్తములు పాటించని కఠినాత్ముడైన ఒక వైశ్యుడు ఉండేవాడు. దురాచారుడైన ఆ వైశ్యుడు పొరుగురులోని ఓ బ్రాహ్మణునకు ధనము అప్పుకి ఇచ్చాడు. చెప్పిన సమయానికి బ్రాహ్మణుడు డబ్బు చెల్లించలేకపోయాడు. ఈ వైశ్యుడు అతడి వద్దకు వెళ్ళి ధనము ఇమ్మని నిర్బంధ పెట్టాడు. ఆ బ్రాహ్మణుడు మరికొంతకాలం గడువు ఇవ్వమని అడిగాడు. అప్పు తీర్చని వాడు కల్పాంతం వరకు నరకంలో పడి కొట్టుకుంటాడు కనుక జంతువుగా నైనా పుట్టి నీ అప్పు తీరుస్తానన్నాడు. ఆ మాటలకు కోపగించుకున్న వైశ్యుడు, ఈ జన్మలో నా రుణం తీర్చవు కానీ మరుసటి జన్మలో తీరుస్తానంటావా అని అతడిని ఈసడించుకుంటూ కోపంతో కత్తితో పొడిచి ఆ బ్రాహ్మణ్ణి చంపాడు. కానీ జరిగిన దానికి తనను రాజభటులు పట్టుకుంటారేమోనని భయపడి తన ఊరికి పారిపోయాడు. కాలం గడిచిపోతుంది. ఆయుర్దాయం తీరిపోయి మరణించాడు వైశ్యుడు. యమభటులు వచ్చి ఆ వైశ్యుని తీసుకుని వెళ్ళి నరక కూపంలో పడేసి చిత్రహింసలు పెడుతున్నారు. కఠినాత్ముడైన వైశ్యుడికి ధర్మవీరుడనే దయామయుడైన కుమారుడు ఉన్నాడు. ధర్మవీరుడు తండ్రి వలె కాక దాన ధర్మాలు చేస్తూ బీద సాధలను ఆదరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. త్రిలోక సంచారం చేస్తున్న నారదుడు ఒకరోజు ధర్మవీరుని గ్రామానికి వచ్చి అతడి ఇంటికి వచ్చాడు. ధర్మవీరుడు నారదునికి నమస్కరించి, మునిచంద్ర, మీ రాకతో నా జన్మ పావనమైంది. నేను చేసే సత్కార్యాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించండి అంటూ ప్రార్థించాడు. నారదుడు ఆ వైశ్యపుత్రునితో, ఓ ధర్మవీర, నువ్వు పేరుకు తగిన పేరు ప్రతిష్టలను సంపాదించావని, పరమ దయానిధివని విన్నాను. నీకు ఒక హితవు చెప్పాలనిపించి వచ్చాను. నీ తండ్రి నరకంలో యమయాతనలను అనుభవిస్తున్నాడు. అతడికి ఉత్తమ గతులను కలిగించవలసిన పుత్రుడవు నీవే కదా అన్నాడు. నారదుడి మాటలు వింటున్న ధర్మవీరుడి మనసులో సందేహం ఉదయించింది. అది గమనించిన నారదుడు, ధర్మవీర, అంతటి మహాపాపాత్ముడికి నీ వలన మేలు ఎలా కలుగుతుందా అని సందేహించకు. ఇది కార్తీక మాసం. ఈ మాసంలో ద్వాదశి నాడు సాలగ్రామాన్ని దానం చెయ్యి. నీ తండ్రికి నరక బాధలు తప్పుతాయి అని చెప్పాడు.
అప్పుడు ధర్మవీరుడు చేతులు జోడించి నమస్కరించి, ఓ నారదమునింద్ర, గోవులో, భూములో, అన్నవస్త్రాలో, నువ్వులో, బంగారమో దానం చేస్తే పుణ్యం లభిస్తుందంటారు కదా, మరి సాలగ్రామ శిలను దానం చేస్తే అంతకు మించి ఫలితం లభిస్తుందంటారా? అదేమైనా ఆకలి తీరుస్తుందా, ఆర్తిని తీరుస్తుందా అని ప్రశ్నించాడు. నారదుడు ఎన్ని విధాలుగా చెప్పినా ధర్మవీరుడికి నారదుడు చెప్పిన విషయం నచ్చలేదు. ఇప్పటి వరకు నేను ఎన్నో దానాలు చేశాను. వాటిలో దీనివలన నా తండ్రి బాధలు తొలగిపోలేదు. కానీ అంతటి బాధలు ఈ రాతి వల్ల తీరతాయి అన్న మాటని నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు. ధర్మవీరుడు నారదుడితో చేసేది లేక నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆయుర్దాయం తీరడంతో ధర్మవీరుడు మరణించాడు. సమర్థత, సంపద, దానం చేసే స్వభావం ఉండి కూడా ధర్మవీరుడు నారదుడు చెప్పిన మాటను నిర్లక్ష్యం చేశాడు. సాలగ్రామ దానాన్ని తిరస్కరించాడు. ఆ కారణంగా ధర్మవీరుడు శరీరం వదిలిన తర్వాత పులి, కోతి, పందులుగా అనేక జన్మలు ఎత్తి చివరకు ఒక సద్బ్రాహ్మణుని ఇంటి యందు స్త్రీగా జన్మించాడు. యవ్వనవతి అయిన ఆ కుమార్తెకు తండ్రి వివాహం చేశాడు. వెంటనే ఆ వరుడు మరణించడంతో ఆమెకు వైధవ్యం సంప్రాప్తమైంది. తండ్రి ఆమెను గురించి ఆలోచించి ఊహించి మనోనేత్రం అంటే దివ్యదృష్టితో చూసి సాలగ్రామాన్ని దానం చేయడానికి నిరాకరించినందువలన ఇప్పుడు ఈమెకు ఈ ఆపదల సంభవించిందని తెలుసుకున్నాడు. వెంటనే కార్తీక సోమవారం నాడు కుమార్తె చేత కార్తీక పూజ చేయించి సాలగ్రామాన్ని దానం చేయించాడు. ఉత్తమమైన ఆ దానం వలన ఆమె పూర్వం చేసిన దోషం నశించింది. ఆమె భర్త మళ్ళీ బ్రతికాడు. ఆమె తండ్రి పూర్వజన్మలోని నరక బాధల నుండి విముక్తిని పొందాడు. ఆ తర్వాత ధర్మవీరుడు ఒక సద్బ్రాహ్మణుని ఇంట కుమారుడై పుట్టాడు. ప్రతి కార్తీక మాసంలోనూ నిష్ఠాగరిష్ఠుడై సాలగ్రామ దానం చేస్తూ పుణ్య సంపన్నుడై చివరకు ముక్తిని పొందాడు అని చెప్పాడు. యోగ్యత, అర్హత, అవకాశం వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. పెద్దల హితను ఎన్నడూ తిరస్కరించకూడదు. వక్తా శ్రోతాచ దుర్లభ అంటుంది ఉపనిషత్తు. మంచి మాట చెప్పేవాడు దొరకడం కష్టం. ఒకవేళ చెప్పేవాడు దొరికినా వినేవాడు దొరకడం అంతకంటే కష్టం అన్న విషయాన్ని సూచిస్తుంది ధర్మవీరుడి కథ. 12వ రోజు పారాయణం సమాప్తం అండి. నమస్కారం. సోహం.